అటువంటి సాక్షి దాంట్లో మేము ఏదన్నా పరుష పద్యాలంతో మాట్లాడుతున్నా పొద్దున్న ఆపుతారు కొమ్మినేని గారు, బాబు అట్లా మాట్లాడొద్దని. ఎవరైనా కాలర్ మాట్లాడినా కట్ చేయమంటారు. సో వాళ్ళ ఛానల్ అట్లా కాదు కదా, అక్కడే కూర్చొని ముఖ్యమంత్రి గారి తల నరుకుతా అన్నాడు ఆ రోజు. ఎవరైతే సస్పెండ్ అయిన జడ్జి రామకృష్ణ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే నేను తలకాయ తీసేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మాట్లాడినటువంటి వ్యక్తి. మరి అక్కడన్నా వాళ్ళు ఆపారా? అదే ఛానల్లో చెప్పులు తీసుకుని కొట్టించారు. సరే, వాళ్ళ సోషల్ మీడియా అద్భుతంగా పనిచేస్తుందని మరి అంటున్నారు. మీకు కూడా అసలు మామూలు కింగ్ కాంగ్లు తురుంఖాన్లు తాంతే తోపేలు ఉన్నారు కదా మీ సోషల్ మీడియాలో, ఎందుకు పనిచేయట్లేదు మీ సోషల్ మీడియా? నేను ఐఎమ్ టాకింగ్ ఇన్ ఏ ట్రూ సెన్స్ అండి. అంటే సమర్థవంతంగా పాలసీ వైజ్గా మీరు తిప్పికొట్టగలిగే సమర్థత దక్షత మీ దగ్గర ఉంటే ఇవాళ వాళ్ళ సోషల్ మీడియా మీద మీరు ధ్వజమెత్తాల్సిన అవసరం ఏమొచ్చింది? సోషల్ మీడియా వేరు, సైకో మీడియా వేరు, రెండు రకాల డిఫరెన్స్ ఉన్నాయి. మా దగ్గర ఉన్నది సోషల్ మీడియా, వాళ్ళ దగ్గర ఉన్న సైకో మీడియా. వాళ్ళు మిమ్మల్ని అంటారు కదా సైకో మీడియా అని. మేమేమన్నా వీళ్ళకేమన్నా ఇది అంటగట్టి ఏమన్నా రంకులు అంటగట్టామా? ఏదైతే రంకులు అంటగట్టినటువంటి స్వాతి రెడ్డి అలియా శ్వేతా చౌదరి అనే వాళ్ళకి మేమన్నా ఫోన్ చేసామో? చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారా? చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి శభాష్ అంది ఎవరిని? ఇది తెలుగుదేశం పార్టీ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి నడుస్తుంది కదా పాప్కార్న్ మీడియా అనే వాళ్ళు. ఇంకొక మనకు సంబంధించినటువంటి అతను చేబ్రోలు కిరణ్ అట్లా మాట్లాడింది అదే ఆఫీస్లో నడుస్తున్నటువంటి ఛానల్లో నడుపుకోనియండి సార్. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఎక్కడి నుంచైనా ఏదైనా నడుపుకుంటారు. వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలి కదా. మీ నిజంగా మీరు తప్పు లేకపోతే మీరు పెట్టండి. చేబ్రోల్ ఎవరు తీసుకుంటున్నారు సార్? ఇప్పుడు నేనేమన్నా కోర్టు ద్వారా కేసు పెట్టండి సార్. ఉన్నది ఇంకా ఆప్షన్ అది ఒకటే, న్యాయస్థానాల ద్వారా వెళ్ళాలి లేట్ అయినా కూడా. ఇప్పుడు మేము కేసు పెడతానికి వెళ్తే ఉల్టా మా మీద కేసు పెట్టేటటువంటి ఈ చాలా చోట్ల కనపడ్డాయి, అలానే చేస్తున్నారు. అందుకనే 5 ఏళ్ళ టైంలో 1 ఏడాది ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా 4 ఏళ్ళు. ఈ 4 ఏళ్ళు మేము ప్రజా సమస్యల మీదే అడ్రస్ చేస్తూ వెళ్తాం. ఖచ్చితంగా 4 ఏళ్ళ తర్వాత మాకు అవకాశం వస్తుంది. వచ్చిన తర్వాత మేము వదలంగా, మేమేం గాంధీ మహాత్ములంగా కాదు కదా. వాళ్ళు మమ్మల్ని 2 చెంపలు వాయిస్తే మేము ఇలా అధికారంలో రాగానే చూస్తాం కూర్చోం కదా. సో మా మీద ఎలా తప్పుడు కేసులు పెట్టారో, సో మేము కూడా రైట్ రాయలుగానే కేసులు పెడతాం. తప్పుడు కేసులు అవసరం లేదు. మీరు కూడా తప్పుడు కేసులు పెడతారా? తప్పుడు కేసుల మీద కేసులు పెడతాం అంట. మీరు తప్పుడు కేసులు పెట్టారని కదా వాళ్ళు కేసులు పెడతాం మీ మీద. ఎక్కడ పెట్టామండి? పెడితే లాస్ట్ తరంలో మీరు తప్పుడు కేసులు పెట్టారు, వేధించారు. మీ దగ్గరికి ఇల్లు వాకిళ్ళు వదిలేసి పారిపోయిన వాళ్ళు ఉన్నారండి. చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను సార్. బోషిడికే అన్నాడు, ఇవాళ కార్పొరేషన్ చైర్మన్ అయ్యాడు. ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకుల్ని బస్సుల్లోంచి లాక్కొచ్చి తన్నండి అన్నామా, ఎమ్మెల్సీ అయింది గ్రీష్మ. ఏదైతే చెప్పులు తీసుకొని తంతా అని చెప్పి అన్నాడు మీద మేము కేసు పెట్టలా. పేకలు బిసికి చంపేస్తా అన్న వాళ్ళ మీద మేము కేసు పెట్టలా, ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. ఏదైతే మహిళా హోంమంత్రిని సంభాషలు మాట్లాడిన ఆయన ఈరోజు స్పీకర్ అయ్యాడు. ఈ ప్రభుత్వంలో ఏదో రోజా గారి మీద మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు ఎమ్మెల్యే అయ్యాడు అక్కడ. మరి వీళ్ళందరూ అక్కడ అయితే మరి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరినీ పెంచి పోషిస్తున్నారు అనాలా, లేదు పెంచి పోషించట్లేదు అనాలా? అంటే ఇక్కడ ఒక చిన్న రిజర్వేషన్ అండి. నా మటుకు నాకున్న అబ్జర్వేషన్లో చంద్రబాబు నాయుడు గారు ఇలాంటివి ఎంకరేజ్ చేయరు. వ్యక్తిగతంగా ఆయన ఎంకరేజ్ చేయరు. ఆయన పెద్ద మనిషి. మీరు మిగిలిన తెలుగుదేశం నాయకులు ఇంకెవరినైనా ఏమన్నా అంటే అనండి, కానీ చంద్రబాబు నాయుడు గారిని మాత్రం దయచేసి యూ హ్యావ్ టు విత్డ్రా దట్ వర్డ్. ఆయన అసలు ఎంకరేజ్ చేయరు. మీరు అన్నదాన్ని నేను ఖండిస్తున్నాను. ఎందుకంటున్నా అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంకరేజ్ చేయకపోతే స్వాతి రెడ్డి అనే ఆమెకి చంద్రబాబు నాయుడు గారు నేను మద్దతు కొంటా నీకు అన్నాడు. ఆమె పెట్టిన పోస్టులు చూస్తే